రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ పర్యటించారు. అక్కడ భారతదేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ ఛార్జింగ్ సెంటర్ను స్వీడిష్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2018లో హైదరాబాద్ సోమాజిగూడలో చిన్న ఛార్జింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. తాజాగా ఆ కంపెనీ తుక్కగూడలో అతిపెద్ద ఛార్జింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ ఒకేసారి 102 వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని వెల్లడించారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి సమీపంలో గ్లీడా అనే ఒక కంపెనీ ఒక ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించిన ఒక ఛార్జింగ్ కాంప్లెక్స్, ఛార్జింగ్ సముదాయాన్ని ప్రారంభించింది. ఇది చాలా చాలా హర్షణీయ విషయం. వాళ్ళ ఇచ్చిన సమాచారం మేరకు ఇది భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ పరిధిలో ఉన్నటువంటి ఛార్జింగ్ సముదాయం. ఒకే సమయంలో 102 కార్స్ని ఛార్జ్ చేసే ఇక్కడ అవకాశం ఉంది. దాంట్లో కూడా కొన్ని అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. అంటే ఇందాక నేను ఒక డెమాన్స్ట్రేషన్ చూశాను. మొత్తం కారు అసలు బ్యాటరీలో జీరో ఛార్జింగ్ ఉన్న కారు కూడా ఒక 40 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ నింపుకోవడానికి అక్కడ పరిస్థితి ఉంది. అదేవిధంగా సామాన్య ఛార్జర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త పాలసీ, మంచి పాలసీ ఉండడం వల్ల భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఒక సందేహం ఉంటుంది, ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్లాంటి పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇది చాలా చాలా ఉపయోగకరంగా